ఉన్నాను. అదే రీతిగా వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారా? ఏదన్నా అడిగితే తలెత్తుతారు అనమాట. మంచిది. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాము. దేవుని సహాయాన్ని అర్థిస్తూ దేవునికి ఇచ్చిన ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మా పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ మాటలను ధ్యానించడానికి మీ పాదాల సన్నిధిని చేరినటువంటి మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. దేవా, ఏ మాటలైతే తండ్రి మా ఆత్మీయ స్థితిని బలపరచగలవో, మీ కొరకు మమ్మల్ని మరింత ఉన్నతంగా నిలవబెట్టగలవో ఆ మాటల చేత మమ్మల్ని సంతృప్తిపరచి తండ్రి మీ కొరకు నాయన ఉన్నతంగా బ్రతకడానికి సహాయంను దయచేయండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తిపట్టుకునండి. విత్తబోతున్న ప్రతి మాటను కూడా నాయన మంచి నేలను పడిన విత్తనాల వల్లే ఫలింపచేసి మీరు కోరుకున్న ఫలాలిచ్చే బిడ్డలుగా మేము ఉండుటకు మీ సహాయాన్ని దయచేయమని ప్రాధేయపడుతూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమెన్. ఫ్యాన్ నాన్న. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము. ప్రియులారా, దేవుడు భూమి మీద ఉన్నటువంటి పశుపక్షాదులను, జంతువులను, ప్రతిదానిని అంటే సమస్తాన్ని సృజించిన తరువాత, పూర్తి చేసిన తరువాత ఆయన ప్రకృతి వైపు చూసి ఒక మాట పలికారు. ఏ మాట అది? నేను చేసినది యావత్తు చాలా మంచిగా ఉంది అని మాట్లాడారు ఆయన. అవునా? ఇప్పుడు ప్రకృతిని చూసి చాలా మంచిగా ఉంది అని పలికిన తరువాత ఆ ప్రకృతి మీద, ఈ విశ్వము మీద ఒక అధికారిగా ఆఖరిగా ఆదాము అనే ఒక నరుణ్ణి చేశాడు. అంటే ఒక పురుషుణ్ణి చేశాడు. ఆ ఆదాము అనేటటువంటి నరుణ్ణి చేసిన తర్వాత ఆయనను చూసి కూడా ఒక మాట అన్నారు. ఆయన ఏమని మాట్లాడారు చూద్దాం ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చాలు. ఇప్పుడు పురుషుడైనటువంటి ఆదామును చూసి కూడా దేవుడు వెంటనే అన్న మాట ఏంటి? ఇతడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదయ్యా అంటే ఇతనికి సాటి అయిన సహాయము లేదు. ఏం లేదు? సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే ఈక్వల్గా పురుషునితో పాటు సమానంగా సహాయపడగలిగినటువంటి సహాయము అక్కడ ఆదాముకు అందట్లేదు. అంటే ఆదాముకు సరిపడా సమవుజ్జి అనేది అక్కడ కనిపించట్లేదు. అంటే అతను ఆదాముతో సహాయపడేటటువంటి స్థితిలో ఎవరు లేరు. కాబట్టి దేవుడు వెంటనే అంటున్నాడు కదా, ఇతని కొరకు నేను సహాయాన్ని చేయాలి అనుకున్నాడు. ఆ సహాయమే మనం తర్వాత చూస్తాం కదా. ఎవరు? హవ్వమ్మ. అంటే పురుషునికి సాటి అయిన సహాయము, సమానంగా సహాయపడగలిగింది ఎవరయ్యా అంటే స్త్రీ అన్నమాట. నిజంగానే ఒకసారి ఆలోచించండి. స్త్రీ చాలా చోట్ల సహాయపడగలదు. అది కుటుంబంలోనే కానివ్వండి, సమాజంలోనే కానివ్వండి, సంఘములో కానివ్వండి, ఎక్కడైనా సరే. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కుటుంబంలో స్త్రీ లేదనుకోండి, కుటుంబం ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? ఇంట్లో ఆడపిల్ల లేదనుకోండి, భార్య కానివ్వండి, సహోదరి కానివ్వండి,
తల్లి కానివ్వండి, ఎవరైనా సరే కుటుంబంలో స్త్రీ లేకపోతే ఆ ఇంటిలో ఎథిక్స్ ఎక్కువగా ఉండవు, విలువలు పెద్దగా కనిపించవు. నిజంగా ఇది విషయం ఇదే. పడిపోయిన వారిని చూసి సంఘంలో నిలబడిన వారిని నిందించడానికి వీల్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు సంఘాల్లో మరి ముఖ్యంగా మేము దేవుని తరపున ఉన్న నిజమైన సంఘస్థులు అని మాట్లాడుకుంటూ కూడా సంఘంలో స్త్రీకి పెద్దగా అర్హత లేదు, సంఘంలో స్త్రీ సైలెంట్గా కూర్చోవాల్సిందే తప్ప మాట్లాడడానికి అసలు నేను పర్మిషనే ఇవ్వనని మాట్లాడేస్తున్నారు. నిజంగా ఒకసారి సంఘంలో స్త్రీకున్న పాత్ర ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా సంఘాల గురించి మాట్లాడుకోవాలి అంటే సంఘాలను ఎక్కువగా స్థాపించిన ఒక సేవకుడు గురించే మనం మాట్లాడుకోవాలి. ఎవరైనా పౌలు గారు. పౌలు గారు సుమారుగా ఎన్ని సంఘాలను స్థాపించారు? ఎన్ని సంఘాలను? 7 సంఘాలను స్థాపించారు. ఏంటయ్యా 7 సంఘాలు అంటే, 1 రోమా సంఘం, 2 కొరింథీ సంఘం, 3 గలతీ సంఘం, 4 ఎఫెసీ సంఘం, 5 ఫిలిప్పి సంఘం, 6 కొలస్సీ సంఘం, ఇక చివరిగా 7ది పత్రికల పేర్లే వరుసగా చెప్పండి, థెస్సలోనిక సంఘం. ఈ 7 సంఘాలను స్థాపించింది ఎవరయ్యా అంటే పౌలు గారు. యథార్థమైనటువంటి మనసుతో కేవలం సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తూ దేవుని కొరకు 7 సంఘాలను నిలబెట్టినటువంటి గొప్ప సేవకుడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒక సేవకుడు 7 సంఘాలను నిలబెట్టాడు అంటే ఎంతమంది కష్టపడి ఉంటారు ఆ సంఘం కోసం? 7 సంఘాలను నిలవబెట్టాడు అంటే ఎంతమంది కష్టపడాలి, ఎంతమంది పౌలు గారిని ప్రోత్సహించాలి, ఎంతమంది పౌలు గారికి సహాయం చేసి ఉండాలి. ఎవరి ప్రోత్సాహమో లేకుండా, ఎవరి సహాయమో లేకుండా, ఎవరి ప్రోత్సహించకుండా అంత గొప్పగా సంఘాన్ని నిలవబెట్టలేడు పౌలు గారు. అంత గొప్పగా ఉన్నాడు అంటే ఎవరో ఒకరి సహాయం ఖచ్చితంగా అందుండాలి. వారిలో స్త్రీలు కూడా ఖచ్చితంగా ఉండాలి, ఉన్నారు కూడా, ఖచ్చితంగా ఉన్నారు. ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే, పౌలు గారు ఒక సంఘాన్ని స్థాపించిన తర్వాత ఇంకో సంఘాన్ని స్థాపించడానికి వెంటనే వెళ్ళిపోయేవారు. ఇక్కడే ఒక 10-15 ఏళ్ళు ఒకే సంఘం దగ్గర కూర్చున్న దాఖలాలు లేవు పౌలు గారి జీవితంలో. అలా వెళుతూ ఉన్న క్రమంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఇంకో సంఘాన్ని ఏర్పాటు చేయడానికి బయలుదేరి అక్కడ కష్టపడుతూ ఉన్న సమయంలో ఆల్రెడీ స్థాపించబడిన సంఘంలో కొన్ని మనస్పర్ధలు వచ్చేసాయి, కొన్ని భిన్నాభిప్రాయాలు బయటకు వచ్చాయి. మనం ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదా, ఏంటి పరిస్థితి అనే ఒక ఆలోచనలు వచ్చేసాయి. ఏదైనా సహజమే. ఇప్పుడు చూడండి, మనం ఉన్నాం ఒక చోట, ఒక సంఘాన్ని స్థాపించి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసి మరొక సంఘం స్థాపించడానికి ప్రాంతానికి మారి వెళ్ళామనుకోండి, ఇక్కడ కొంచెం గొడవలు జరుగుతాయా లేదా? సేవకుడు లేకపోతే గొడవలు చేసేవాళ్ళే ఎక్కువ సంఘాన్ని కాచే వాళ్ళ కంటే. ఇప్పుడు పౌలు గారు కూడా రోమా సంఘాన్ని స్థాపించి రోమా సంఘాన్ని బలపరిచి కొంతకాలం అయిపోయిన తర్వాత మరొక ప్రాంతంలో సంఘ స్థాపన కొరకు వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తరువాత రోమా సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో కొంచెం ఆటుపోట్లు చోటు చేసుకున్నాయట. రోమా సంఘం ఎలాంటిది అంటే దాని చరిత్ర ఒకసారి మనం మనసులోకి తెచ్చుకుందాం. రోమా సంఘంలో ఉన్న వాళ్ళంతా ఇశ్రాయేలీలు కాదు, మరెవరు? రోమీయులు. అంటే రోమ పౌరసత్వం కింద ఉండి రోమ ప్రభుత్వంలోనే బతుకుతూ అప్పుడే కొత్తగా దేవుణ్ణి తెలుసుకొని అప్పుడే సంఘంలోకి అడుగులు వేస్తూ అప్పుడే ఆత్మీయ పాలు తాగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు రోమీయులు. 90% మంది రోమీయులు ఉంటే కేవలం 10% మంది ఇశ్రాయేలీలు ఉండేవాళ్ళు ఆ సంఘంలో. ఇప్పుడు ఇశ్రాయేలీలకి రోమీయులకి అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలు ఏర్పాటయ్యాయి. ఇశ్రాయేలీలు ఏమంటారంటే, మేము సున్నతి చేసుకుంటే చాలు అనేవాళ్ళు వీళ్ళు. లేదు పౌలు గారు బాప్తీసం అన్నారు కదా అనేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఇలాంటి చిన్న మనస్పర్ధలు చోటు చేసుకొని సంఘం కొంత బలహీన పడిపోతున్న పరిస్థితిలో పౌలు గారు ఎక్కడున్నాడయ్యా, సేవకుడు ఎక్కడున్నాడని చూస్తే ఆయన ఎక్కడో కొరింథీ ప్రాంతంలో ఉన్నాడు. ఎందుకంటే కొరింథీలో ఒక సంఘం ఉంది. అక్కడ సంఘాన్ని బలపరచడానికి, అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి,
అక్కడ సేవ కొరకు కొరింథీలో ఆగిపోయాడు ఆయన. ఇప్పుడు రోమా సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలియకనే, అయ్యా రోమా సంఘంలో విశ్వాసులు ఎలా బలహీన పడిపోతున్నారు, పలానా విషయంలో వాళ్ళు ఆర్గ్యూ పడుతున్నారు, లేదా పలానా విషయంలో వాళ్ళకి కుదరట్లేదు, సంఘం బలహీన పడిపోయే పరిస్థితిలో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని పౌలు గారికి వర్తమానాన్ని పంపినప్పుడు వెంటనే పౌలు గారు ఒక లెటర్ రాయడానికి ఇష్టపడ్డారు. ఒక పత్రిక రాయడానికి కూర్చున్నాడు. ఆ పత్రికలో ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా మెసులుకోవాలో, ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో, సంఘములో ఎలాంటి ఉద్దేశాలు కనుపరచాలో, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేయాలో ప్రతిదీ ఆ పత్రికలో రాస్తూ ఆ పత్రికను జాగ్రత్తగా రాయడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టి ఆ పూర్తయిపోయిన పత్రిక ఏదైతే ఉందో, ఆ లెటర్ ఏదైతే ఉందో, ఆ లెటరు ఇప్పుడు కొరింథీ ప్రాంతంలో నుంచి రోమా ప్రాంతానికి పంపించడానికి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు కొరింథీ ప్రాంతంలో ఉన్న ఆయన తాను రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో, లెటర్ ఏదైతే ఉందో, అది రోమాకు పంపించాలి అంటే ఎలా పంపించగలడు? వాట్సాప్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకు? అప్పట్లో అసలు ఫోనే లేదు, పోనీ ఉత్తరాలు రాసేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇంకా ఎలా పంపించాలి? పావురాలకు పంపించే ఉద్దేశం అసలు పౌలు గారికి లేదు. మరి ఎలా పంపించాలి? అప్పట్లో రాయబారాలు మోపాలి అన్నా, తీసుకురావాలన్నా, తీసుకువెళ్ళాలన్నా మనుషులే దూతలు, కేవలం మనుషులు మాత్రమే తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఒక సంఘానికి సంబంధించిన ఒక పత్రికను పంపించాలి అంటే సంఘం మీద బలమైనటువంటి ఉద్దేశాలు ఉన్న వారినే పంపించాలి, సంఘం మీద బాధ్యత ఉన్న వాళ్ళనే పంపించాలి. ఇప్పుడు అలాంటి వారిని ఒకరిని ఎన్నుకున్నాడు పౌలు గారు ఆ పని కొరకు. ఆవిడే ఒక స్త్రీ, పురుషుడు కాదు. ఎవరా స్త్రీ? రోమా పత్రికను పంపించినటువంటి స్త్రీ ఆవిడే ఫీబే. ఒకసారి చూద్దాం మనం ఆవిడ గురించి. చూద్దాం ఒక వచనాన్ని. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనము. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనాను ఉన్న ఎడలా సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. చాలు. ఈ మాట ఎవరు రాస్తున్నమాట? సాక్షాత్తు సేవకుడైన పౌలు గారే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడట? కెంక్రేయులో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే. ఎవరు? సంఘ పరిచారకురాలు. ఫీబే అంటే అర్థం ఏంటో తెలుసా? ఫీబే అనగా వెలుగు అని అర్థం, లేదా ప్రకాశవంతమైనది అని అర్థం, లేదా ప్రకాశించుచున్నది అని అర్థం. ఇప్పుడు ఇలాంటి అర్థం కలిగినటువంటి ఫీబే అనే ఒక స్త్రీ కెంక్రేయలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలట. అంటే కెంక్రేయ అనే ప్రాంతం కొరింథీకి దిగువ భాగంలో ఉంటుంది. పెద్దగా దూరంగా ఉండే ప్రాంతం ఏం కాదు, చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. మీరు బైబిల్ వెనక మ్యాప్లో చూసినా కనిపిస్తుంది. ఇప్పుడు కెంక్రేయ అనే ఒక పట్టణంలో సంఘం ఏర్పాటు చేస్తూ ఉండగా ఆ సంఘములో సంఘానికి పరిచారం చేసేటటువంటి స్థితిలో ఉందన్నమాట ఈవిడ. ఒక సంఘానికి పరిచారకురాలుగా ఉండి తన వెలుగును సంఘంలో ప్రకాశిస్తూ ఉన్నతమైన స్థితిలో మెలుగుతూ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు కూడా సహాయకారిగా ఉన్నటువంటి స్త్రీ. సంఘంలో ఉన్న విశ్వాసులకు మాత్రమే కాదట, ఇంకా ఎవరికి? సేవకుడైన పౌలు గారికి కూడా సహాయకురాల్లానే ఉందంట ఆవిడ. అంటే సంఘంలో పరిచర్య చేస్తూ ఉంది. సంఘంలో విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైనా అవసరతలు ఉన్నా, వారికి ఏదైనా కావాలి అన్నా వారికి ఒక పెద్ద దిక్కుగా సంఘ విశ్వాసులకు కూడా సహాయం చేస్తూ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుడైన పౌలు గారికి కూడా సహాయపడే స్థితిలో, గొప్ప స్థితిలో ఎవరున్నారట? ఫీబే అనే స్త్రీ ఉంది. ఇప్పుడు ఆ స్త్రీని ఎన్నుకున్నాడు పౌలు గారు.
ఇప్పుడు ఈ పత్రికను రోమా సంఘానికి చేర్చడానికి, రోమా సంఘంలో ఉన్న ప్రతి పరిస్థితిని చక్కబెట్టడానికి ఈ స్త్రీయే సరైనది అనుకున్నాడు. వెంటనే ఫీబే చేతిలో పెట్టాడు లెటరు. నిజంగా ఒక సంఘంలో అసలు ఉన్నతమైనటువంటి పరిచర్య చేస్తూ ప్రతి ఒక్కరికి సహాయపడుతూ సంఘ బాధ్యతను భుజాల మీద వేసుకుంది అంటే ఆమెకి ఎంత గొప్ప లక్షణాలు ఉండాలి. నిజంగా పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతూ, తన పత్రికలో రాస్తూ, పర్సనల్గా మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఆయన. ఏ మాటో తెలుసా? సంఘంలో ఒక స్త్రీ పరిచర్య చేయాలి అంటే ఆ స్త్రీకి కొన్ని లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి తిమోతి అని చెప్తాడు. నిజంగా ఫీబేకి ఒకసారి అలాంటి లక్షణాలు ఉన్నాయో లేదో చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఏమన్నాడు? సంఘములో ఒక స్త్రీ పరిచర్య చేయాలి అంటే, సంఘములో స్త్రీ కీలకమైన పాత్ర పోషించాలి అంటే, సంఘములో స్త్రీ నిలబడాలి అంటే ఆ స్త్రీకి ఖచ్చితంగా కొన్ని లక్షణాలు ఉండాలి తిమోతి, నువ్వెప్పుడు మర్చిపోకు అని తన ఆత్మీయ కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఏముండాలయ్యా ఆ స్త్రీకి అని అడిగితే ఆయన చెప్తున్నాడు కదా, మాన్యులై. పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలట? మాన్యులు. మాన్యులంటే మీరు ఎప్పుడైనా గమనించండి, రాజకీయ సభలు జరుగుతున్నప్పుడు కానీ, పెద్ద పెద్ద మీటింగ్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు కానీ, ఆ సభలకు ప్రత్యేకంగా ముఖ్య అతిథులుగా ఎవరినైనా ఇన్వైట్ చేశారనుకోండి, వాళ్ళని పిలిచేటప్పుడు కానీ, వాళ్ళ పేరు ప్రస్తావించేటప్పుడు కానీ, పేరు కంటే ముందు ఒక మాట మాట్లాడతారు. ఎవరు? మాన్యశ్రీలైన వెంకటేశ్వరరావు గారు అంటారు. మాన్యశ్రీ అంటే గౌరవనీయులైన వాళ్ళు అని అర్థం, లేదా ఎదుటి వాళ్ళు గౌరవించడానికి తగిన వాళ్ళు అని అర్థం. అంటే గౌరవించదగిన వాళ్ళని మాన్యులు అనే పదజాలాన్ని వాడేవాళ్ళు. ఇప్పుడు స్త్రీలు కూడా సంఘములో పరిచర్య చేయాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలట? మాన్యులుగా ఉండాలట. అంటే గౌరవింపదగిన స్థితిలో వాళ్ళు ఉండాలట. అంటే ఎదుటి వాళ్ళు గౌరవించేటటువంటి ఉన్నతమైన స్థితిని ఆ స్త్రీలు సంపాదించుకోవాలి సంఘంలో అని మాట్లాడుతున్నాడు. మాన్యులై, ఇంకా కొండెములు చెప్పని వారు. ఎవరట? కొండెములు చెప్పని వారుగా ఉండాలట సంఘంలో స్త్రీలు, పరిచర్య చేసే స్త్రీలు. కొండెములు చెప్పని వారంటే, కొండెములు చెప్పడం అంటే లేని వార్తను పుట్టించడం. గాసిప్స్ అంటాం చూసాం ఇంగ్లీష్లో. అంటే ఏమీ లేదనుకోండి, ఏదో ఉంది అన్నట్టుగా మసిపూసి మారేడుకాయ చేసేస్తారు, ఎంత చేస్తారు. అలాంటి అలవాటు ఉండకూడదు అన్నాడు. ఆడవాళ్ళకు ఉండే గొప్ప టాలెంట్ ఏంటో తెలుసా? అదే కొండెములు చెప్పడం. నిజంగా నిద్ర పట్టదు చెప్పకపోతే కొంతమందికి. ఎవరైనా వచ్చి అలా అట అన్నారనుకో, వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మాట ఎలా ఉంటుందో తెలుసా? అట అన్నమాట ఉండదు ఇక. మరి వాళ్ళంతే ఫిక్స్గా. ఆడవాళ్ళ మనస్తత్వం అలానే ఉంటుంది. వాళ్ళు అలా ఉంటారట, వాళ్ళు ఇలా చేశారట, వాళ్ళు అలాంటి వాళ్ళట అని ఒక స్త్రీ చెప్పగానే ఈ స్త్రీ బాగా వినేసి ఇంకొక స్త్రీతో పంచుకునే సమయానికి అది కన్ఫర్మ్ చేసి చెప్పేస్తుంది. వాళ్ళు అలాగే, వీళ్ళలాగే, వాళ్ళంతే, ఇలాగా. అదే అంటున్నాడు కదా, సంఘంలో ఉండే వాళ్ళకి మాత్రం అలాంటి మాటలు చెప్పేటటువంటి అలవాటు ఉండకూడదు. ఒకవేళ నీకు ఏదన్నా తెలిస్తే అది నిజం అనుకో, చెప్పు. ఒకవేళ అది నిజం కాదనుకో, వదిలేసే. అంతే తప్ప లేనిది పుట్టించుకొని, లేనిది కల్పించుకొని, లేని వార్తను పుట్టించి ఎదుటి వాళ్ళ దగ్గర నువ్వు చెప్పేటటువంటి లక్షణము సంఘంలో నిలబడే నీకు ఖచ్చితంగా ఉండకూడదు అన్నాడు. కొండెములు చెప్పని వారును, ఇంకా మితానుభవము కలవారును. ఏ అనుభవం? మితానుభవం అంటే మితం అంటే లిమిట్, సరిపడా. ఇప్పుడు మనం ఉన్నాం, ఆహారం మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం అంటాం. అంటే మనకు సరిపడా కొంచెం తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఉంది కదా అని ఎక్కువ వేసేసామనుకో అనారోగ్యం అయిపోద్ది. అంటే మితం అనగా కొంచెం. ఇప్పుడు అది కూడా అంటున్నాడు కదా పౌలు గారు, సంఘములో మితంగా ఉండే వాళ్ళని చూడు. నువ్వు మితంగా ఉండడం అంటే
ఏది తీసుకున్నా సరే లిమిట్గా ఉండే వాళ్ళతో ఉండు. మాట్లాడే విషయమా లిమిట్గా మాట్లాడేవాళ్ళు. ఎలా ఉండాలి స్త్రీలు? లిమిట్గా ఉండాలంటున్నాడు. అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే, ఎంతవరకు మాట్లాడితే గౌరవమో అంతవరకే. అంటే సంఘంలో లిమిట్, మితం అనేది నువ్వు పాటించాలి అన్నాడు. ఇంకా వస్త్రాలు అంటావా? వస్త్రాలు కూడా అంతే, గౌరవంగా హుందాగా వేసుకో. వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒంటి మీద దిగేసుకొని అక్కర్లేదు. ఒంటిని నిండుగా కప్పుకునేంత వస్త్రాలు ఉంటే చాలు, లిమిట్. ఇంకా ఏమంటున్నాడు? మిత్తం, ప్రతి దానిలో మిత్తం. మాట్లాడే విషయంలో మిత్తం, తినే ఆహారం విషయంలో మిత్తం, వేసుకునే వస్త్రాల విషయంలో మిత్తం. వస్త్రాల విషయంలో మిత్తం అనగానే చిన్న చిన్న వేసుకోమని కాదు, మళ్ళీ నిండుగా డబ్బు చూసుకొని, ఒకవేళ నీకు వివాహమైందా, నీ భర్త సంపాదన ఎంతో ఆ సంపాదనకు తగినట్టుగా లిమిట్లో కొనుక్కొని ధరించుకో, అంతవరకే. నాకు చీర కొనలేదు కదా అని బ్యాగ్ సర్దుకొని మీ ఇంటికి వెళ్ళిపో మాకు. నాకు కావాల్సిన నగలు కొనలేదు కదా అనేసి రోడ్లెక్కి సరిచే మాకు. లిమిట్, మితంగా ఉండడం నేర్చుకోవాలి అంటున్నాడు. ప్రతి దానిలో మిత్తవట. సంఘంలో కూడా మితంగానే ఉండాలంటున్నాడు. మితంగా ఉండే స్త్రీలు ఉండాలి సంఘంలో అన్నాడు. ఇంకా ఏముండాలట? మితానుభవమును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఎలా ఉండాలట? అన్ని విషయంలో. మనం ఆ అమ్మాయికి ఒక పని చెప్తే మళ్ళీ వెనక్కి తిరిగిపోయి ఆలోచించే పరిస్థితి ఉండదురా. నమ్మకంగా చేస్తుంది అనేటటువంటి సాక్ష్యం ఉండాలన్నాడు సంఘంలో స్త్రీకి. ఏదన్నా ఒక పని అప్పగిస్తే నమ్మకంగా చేస్తుంది, ఏదన్నా ఒక బాధ్యత అప్పగిస్తే నమ్మకంగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక 1000 రూపాయలు ఇచ్చేసినా మనం లెక్క అడగాల్సిన పని లేదు, అంత నమ్మకంగా చేస్తుంది. ఏదైనా ఒక పని ఇచ్చినా జాగ్రత్తగా చేసి పెడుతుంది, అంత నమ్మకంగా ఉంటుంది. ఒక మాట చెప్పినా సరే ఆ మాట తన దగ్గరే ఆగిపోద్ది, అంత నమ్మకం ఉండాలన్నాడు స్త్రీని. అంత నమ్మకం ఉండాలి సంఘంలో స్త్రీలకు అన్నాడు. మనకు అసలు ఉంటాయా? అసలు ఉండవు. మనకి లిమిట్గా ఉండమంటాడా? మనం అసలు ఉండవు. ఇంకా గాసిప్స్, కొండెములు చెప్పడం. ఈ సంఘాల నుంచి బయటికి వెళ్ళిపోగానే ఇంకో సంఘంలో ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే మనకు నిద్ర పట్టదు. ఇంకా ప్రతి దానిలో కూడా దేవుడు ఇలా ఉండాలి స్త్రీ అంటుంటే మనం అలా ఉండం. కానీ ఫీబే ఉంది. ఫీబేలో ఉన్న గొప్ప గొప్ప లక్షణాలు ఏంటట? ఒకటి, మాన్యులు, సంఘమంతా గౌరవించదగిన స్థితిలో ఫీబే కనబడుతూ ఉంది. ఇంకా మితానుభవం కలిగిన స్త్రీ, ప్రతి దానిలో కూడా లిమిట్గా కనబడుతూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే కొండెములు చెప్పని స్త్రీ, అసలు ఎవరిని పట్టించుకోదట. పని 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 అంతే, తనకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోద్ది అంతే. సంఘంలో బాధ్యతగా ఉంటుంది అంతే. ఇంకా మనం ఆలోచిస్తే నమ్మకంగా, పౌలు గారే నమ్మి పిలిచి ఈ పత్రిక తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా రోమా సంఘంలో అప్పగించమ్మా అని చెప్పాడు అంటే నిజంగా ఎంత నమ్మకంగా బతుకుంటుంది పౌలు గారి ముందు, దేవుని ముందు. అందుకే పిలిపించాడు. కెంక్రేయ ప్రాంతంలో ఉన్నటువంటి ఫీబేని పిలిచి కొరింథీకి అంటున్నాడు కదా, అమ్మ జాగ్రత్తగా ఈ పత్రిక నువ్వు రోమా సంఘానికి చేర్చాలి. అక్కడ పరిస్థితులు అంతగా బాలేవు. రోమా సంఘంలో పరిస్థితులు అంత అందంగా ఏమీ లేవు. దేవునికి విరుద్ధంగా కనపడుతున్నాయి, దేవునికి నచ్చని స్థితిలో కనపడుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మనుషుల మనస్తత్వాలు దేవునికి దూరం అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ పత్రికను నువ్వు జాగ్రత్తగా రోమా సంఘంలో అందించు. ఆ పత్రిక చదివిన తరువాత సంఘం దేవునికి నచ్చినట్లుగా స్థిరపడుతుంది అని పత్రికను చేతిలో పెడితే, ఇప్పుడు ఈ ఫీబే అనేటువంటి స్త్రీ కెంక్రేయ ప్రాంతం నుంచి ఇటలీలో ఉన్న రోమా ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ సంఘానికి ఆ పత్రిక ఇవ్వాలి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కెంక్రేయ ప్రాంతం నుంచి ఎక్కడో ఇటలీలో ఉన్నటువంటి రోమా సంఘానికి వెళ్ళాలి అంటే ఎన్ని కిలోమీటర్లు పడుతుంది? ఎన్ని కిలోమీటర్లు ఉండుంటుంది? మీరు మ్యాప్లో చూడండి. ఎక్కడో కెంక్రేయ ఇక్కడ ఉంటే రోమా ఎక్కడో ఆ చివరి ఉంటుంది. ఎంత దూరం ఉంటుందో తెలుసా? కెంక్రేయకు రోమాకి 1192 కిలోమీటర్లట. ఎన్ని? 1192 అంటే 8 కిలోమీటర్ల తక్కువ 1200 కిలోమీటర్లు వెళ్ళాలి ఇప్పుడు ఆవిడ. అది ఏ కాలమో మనకు తెలియదు, అది ఏ సీజనో మనకు తెలియదు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఒక ఆడ మనిషి ఒక పత్రికను పట్టుకొని 1200 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి నిర్ణయించుకుంది అంటే అసలు ఆవిడ ధైర్యానికి ఏమని చెప్పుకోవాలి? సంఘం మీద ఆవిడకున్నటువంటి గొప్ప నమ్మకం అని చెప్పాలి.
ఈ పత్రిక వలన సంఘంలో బలపడతారు అనేక మంది అనే ఒక నమ్మకంతో అడుగులేస్తుంది ఆవిడ. ఇంకా చెప్పాలి అంటే కెంక్రేయి నుంచి రోమాకు వెళ్ళాలి అంటే బస్సు ప్రయాణాలు ఏం లేవు అప్పుడు. ట్రైన్కి వెళ్ళి వచ్చేద్దాం అనుకునేది లేదు. ఇంకా చెప్పాలి అంటే ఫ్లైట్ ఎక్కువ గంటకు దిగేసి వచ్చేద్దాం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా వాడెక్కే వెళ్ళాలి. అవన్నీ కూడా సముద్ర మార్గాలు, సముద్ర ప్రయాణం చేయాలి. ఇప్పుడు కెంక్రేయిలో వాడెక్కితే రోమాలో ఇటలీ ప్రాంతంలో ఉన్న రోమ్లోకి వెళ్ళిన తర్వాతే ఆవిడ దిగాలి. నిజంగా 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది ఆవిడకి? చాలా రోజులు పడుతుంది. నిజంగా చెప్పాలంటే కొన్ని నెలలు పట్టుండొచ్చు. ఇప్పుడు అన్ని నెలలకు సరిపడా సామాను తీసుకొని, ఆహారాన్ని తీసుకొని, వస్త్రాలు తీసుకొని, ఆ లెటర్ను కూడా జాగ్రత్తగా పట్టుకొని, అది వర్షాకాలం అనుకోండి ఇంకా ఇబ్బంది. ఎందుకంటే తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది సముద్రం మీద. వర్షాలు పడితే వాడు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ ఒక ఆడ మనిషి చేత పట్టుకొని వెళ్తుందంటే మరీ భయంకరం, అవునా కాదా? ముసళ్ళు కానీ, ఏమన్నా సముద్రంలో ఆపదలు కానీ, క్రూర జంతువులు కానీ ఏమన్నా వచ్చాయని ఏమన్నా చేసాయనుకో ఎవరు అడగడానికి లేదు ఇంకా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ తెలిసి కూడా ఒక్క పత్రికను అందివ్వడానికి స్వయంగా బయలుదేరిందంటే నిజంగా దేవుడి మీద ఎంత బాధ్యత ఉంటుంది ఆవిడికి, సంఘం మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. బయలుదేరి ఎన్నాళ్ళకు చేరుకుందో తెలియదు తల్లి, ఎన్ని రోజులకు వెళ్ళిందో తెలీదు, అసలు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిందో తెలీదు. వెళ్ళడానికైతే వెళ్ళింది. రోమా సంఘంలో ఆ పత్రిక ఇచ్చేసిన తరువాత ఆ పత్రికను చదివి ఆమెను చేర్చుకొని వాళ్ళు బలపడడం మొదలుపెట్టారు. అందుకే పౌలు గారు రాస్తూనే అంటున్నాడు కదా, ఏం రాశాడిందా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. 16వ అధ్యాయం 1వ వచనం. కెంక్రేయిలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబేను మన సహోదరిని ఏమని మాట్లాడుతున్నాడు? పత్రిక తీసుకొచ్చిన స్త్రీ ఎవరో కాదు, మన సహోదరి, మన ఆత్మీయ సహోదరి. ఇప్పటి వరకు నాకు ఆత్మీయ సహోదరి, ఎప్పటి నుండి మీ సంఘాన్ని బలపరిచినటువంటి మీకు కూడా ఆత్మీయ సహోదరి అని మాట్లాడుతున్నాడు. ఇంకా పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఏం చేయాలి? మీరు ఇప్పుడు ఇవన్నీ మీకోసం కష్టపడి ఇన్ని రోజులు ప్రయాణం చేసి సంఘాన్ని సరిచేయడానికి పత్రిక తీసుకొచ్చిన ఈమెను మీరు ప్రభువునందు చేర్చుకోండి. పరిశుద్ధులకు తగినట్లుగా ఈమెను కూడా గౌరవించండి అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? మీ దగ్గరకు వచ్చిందే పత్రిక తీసుకున్న స్త్రీ. ఆవిడ చాలా గొప్ప స్త్రీ. ఆవిడకి ఏదైనా కావాలి అంటే మీరు ఇవ్వండి, ఆవిడకి ఏదైనా కావాలి అంటే మీరు చేసి పెట్టండి, ఆవిడకి కావలసినవి ఆవిడకి ఇవ్వండి అని నేను రికమెండ్ చేస్తున్నాను, నేను సిఫార్సు చేస్తున్నాను. నా మాటను గౌరవించి ఆవిడ గౌరవించి దగ్గర తీసుకోండి అని మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా అంటే ఆవిడ పరిశుద్ధులకు తగినటువంటి స్త్రీ, పరిశుద్ధురాలు, ఇంకా అనేకులకు సహాయం చేసినటువంటి స్త్రీ. అనేకులకే కాదు కానీ మీ సేవకుడైన పౌలనే నాకు కూడా సహాయకురాలుగా ఉన్నటువంటి స్త్రీ ఆవిడ అని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పగా నిలవబెట్టాడు చూడండి ఆవిడ్ని. ప్రభు పనిలో అంత బాధ్యతతో ఉంది కాబట్టే సేవకుడు మరలా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడ పరిశుద్ధులకు తగినట్లుగా ఆవిడని సన్మానించండి, ఆవిడ గౌరవించండి. ఆ పత్రికను చదివి ఆ పత్రికలో ఉన్నదాని ప్రకారముగా మీ సంఘములో ఉన్న ప్రతి పరిస్థితిని సరిచేసుకోండి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆ పత్రికే ఈరోజు మనం చదువుతున్నటువంటి ఈ రోమ పత్రిక. నిజం చెప్పనా, ఆ రోజు ఫీబే అనేటటువంటి స్త్రీ పత్రికను తీసుకొని రాలేదనుకోండి, అసలు మన బైబిల్లో ఈ రోమ పత్రిక ఉండేది కాదు. మనం చదువుకోవడానికి అసలు పత్రిక కనబడేదే కాదు. కానీ ఆ రోజు ఆ తల్లి కష్టపడి తీసుకొచ్చింది కాబట్టే ఈరోజు మనం రోమా సంఘం అనేది ఒకటి ఉంది అని, ఆ రోమా సంఘంలో పరిస్థితులు మారిపోతున్నప్పుడు ఈ ఫీబే అనేటటువంటి స్త్రీ నిలబడింది అని, సంఘాన్ని సరిచేయడానికి పౌలు నిలవబెట్టుకున్నాడు అని మనకు అర్థం కాకుండా పోయేదప్ప ఆ స్త్రీ లేకపోతే. నిజంగా ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సంఘంలో పరిస్థితులను మార్చడానికే పౌలు ఎంచుకున్నటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. మరి అలాంటప్పుడు ఒక సేవకుడు ఈరోజు మనల్ని నమ్మి మనకి ఏదన్నా పని అప్పగించే స్థితిలో మనం ఉన్నామా?
ఏ సేవకుడు అసలు మనకు సంఘంలో ఉన్న వాళ్ళకి పని చెప్పట్లేదు. ఎందుకు? చెప్పినా చెయ్యరు కాబట్టి. చెప్పినా పెద్దగా ఏమి చెయ్యరు కాబట్టి ఇంక చెప్పడం వేస్ట్ అనుకుంటున్నాడు సేవకుడు. సేవకుడైనా సేవకురాలైనా చెప్పినా చేయరులేండి, ఎందుకు వదిలేయండి, మనమే చేసుకుందాం అనే స్థితిలో ఈరోజు సంఘంలో స్త్రీలు కనపడుతున్నారు. ఎందుకంటే బాధ్యత లేదు. సంఘంలో స్త్రీలకు ఏం లేదు? బాధ్యత లేదు. మితంగా ప్రవర్తించే అలవాట్లు లేవు. కొండెములు చెప్పకుండా ఉండేటటువంటి మనస్తత్వం లేదు. గౌరవింపదగిన స్థితిలో స్త్రీలు ఎవరు కనపట్టలేదు. అన్నిటికీ మించి ఒక విశ్వాసిని నమ్మేటటువంటి సేవకులు లేరు. ఎందుకంటే నమ్మకంగా మనం ఏ పనులు చేయట్లా. కానీ ఆ రోజు చూడండి, ఫీబే చేసింది. పత్రికను కూడా చేత పట్టుకొని ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే చేతిలో ఉన్న పత్రిక జారిపోకుండా జాగ్రత్తగా 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి సేవకుడిచ్చిన పనిని పూర్తి చేసుకుంది ఆవిడ. ఈరోజు మనం చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మనకు తీరుకుండదు. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మన మీద సేవకులకు నమ్మకం ఉండదు. ఎందుకంటే పోగొట్టుకుంటున్నాం మనం. కాబట్టి ఆలోచించండి. సంఘంలో స్త్రీలు అనగానే ఏదో వచ్చేసి చిన్న చిన్న పనులు చేసేసి వెళ్ళిపోవడం కాదు. ఒక మనిషిని ఆత్మీయంగా నిలబెట్టగలిగిన పనులు చేసినప్పుడే సంఘంలో వస్తున్న స్త్రీకైనా నీకైనా నాకైనా విలువ. కాబట్టి ఆలోచన చేద్దాం. సంఘం చిన్నదైనా సరే పెద్దదైనా సరే సంఘంలో బాధ్యత మాత్రం ఎప్పుడు పెద్దగానే తీసుకోవాలి. కాబట్టి అలాంటి బాధ్యత తీసుకోవడానికి ఆలోచన చేద్దాం. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా ఒక స్త్రీని మా కళ్ళ ముందు పెట్టి మా ఆత్మీయ జీవితాలను ఆలోచించుకునేటటువంటి పరిస్థితిని మాకు కల్పించారు. దేవా, నిజమే తండ్రి, సంఘములో నాయనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు తండ్రి ఒక స్త్రీని మీ సేవకుడు నిలవబెట్టుకొని ఆ స్త్రీ ద్వారా నాయన సంఘంలో ఉన్నతమైనటువంటి పనులు జరిగించి సంఘాన్ని మరింత మీకు దగ్గర చేసిన విధానాన్ని మేము చూస్తూ ఉన్నప్పుడు తండ్రి, సంఘంలో మేము కూడా తండ్రి బాధ్యత కలిగి వ్యవహరించడానికి, మీరు ఇస్తున్నటువంటి ఆ బాధ్యతలను నెరవేర్చడానికి, నమ్మకం కలిగి బ్రతికే వారిగా మేము ఉండడానికి మీ సహాయమును మాకు దయచేయండి. విన్న ప్రతి మాటను కూడా నాయన ఏదో విడిచిపెట్టేవారిగా కాక మా హృదయం అనే పలక మీద వ్రాసుకుంటూ సంఘం పట్ల నాయన బాధ్యత కలిగి వ్యవహరించాలనే ఆలోచనతో ముందుకు వెళుతూ మీ కొరకు మరింత ఉన్నతంగా బ్రతకడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. ఈ మాటలు విన్న మేమందరము తండ్రి ఒక బాధ్యత కలిగి ముందుకు కొనసాగే మనస్సును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్.